హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది వాటిలో సార్క్లో భాగంగా ఉండి బిమ్స్టెక్లో లేని దేశం ఏది? లాస్ట్ క్లాస్లో మనము ఈ సార్క్ అండ్ బిమ్స్టెక్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇందులో 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగిందండి. 1 by 1 చూద్దాం. ఆప్షన్ ఏ మ్యాన్మార్ రాంగ్ అండి. ఇది సార్క్లో లేదు, బట్ బిమ్స్టెక్లో ఉంది. క్వశ్చన్ ఇక్కడ రివర్స్ అయితే మ్యాన్మార్ ఆన్సర్ అవుదును. ఆప్షన్ బి చూడండి, థాయిలాండ్ కూడా సేమ్. థాయిలాండ్ బిమ్స్టెక్లో భాగంగా ఉంది కానీ సార్క్లో సభ్య దేశంగా లేదు, కాబట్టి 2 రాంగ్ అవుతుంది. అండ్ సి చూడండి, బంగ్లాదేశ్ బోత్ సార్క్ అండ్ బిమ్స్టెక్ రెండిట్లోనూ భాగంగా ఉంది, కాబట్టి బంగ్లాదేశ్ కూడా రాంగ్. ఇక్కడ మనకి పాకిస్తాన్ ఎస్ కరెక్ట్ అండి. పాకిస్తాన్ సార్క్లో సభ్య దేశంగా ఉంది కానీ బిమ్స్టెక్లో భాగంగా లేదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డి, పాకిస్తాన్ అనేది కరెక్ట్ అవుతుంది. సార్క్లో మనకి 8 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 8 సభ్య దేశాలలో పాకిస్తాన్ మరియు మాల్దీవ్స్ బిమ్స్టెక్లో భాగంగా ఉండవు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, వ్యవస్థాగత లోపాలే పెను ప్రమాదాలై. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇటీవల తెలంగాణలోని సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి, అలానే ఇక్కడ ఇండస్ట్రియల్ సేఫ్టీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భారతదేశంలో ఈ ఇండస్ట్రీ సేఫ్టీ ఎంత మేరకు ఉంది, అలానే ఇటువంటి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఆర్టికల్ వివరించారు అండి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్ చూడండి, రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్ వన్ అనే పేరుతో ఒక నూతన యాప్ని తీసుకురావడం జరిగింది. ఇందులో రైల్వే సర్వీసెస్ అన్నిటికీ కూడా ప్రయాణికులకు అవసరమైన సర్వీసుల్ని అన్నిటినీ అందిస్తారు. సో ఇది గవర్నెన్స్లో, ఎస్పెషల్లీ గుడ్ గవర్నెన్స్ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, అంతరాలు తొలగించాం. ఈ ఆర్టికల్ డిజిటల్ ఇండియా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది అండి. ఇది కూడా మనకి గవర్నెన్స్లో, ఎస్పెషల్లీ ఈ గవర్నెన్స్ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, అరుదైనవి సాధిస్తామా. ఈ ఆర్టికల్ రేర్ మినరల్ మ్యాగ్నెట్స్కి సంబంధించి, అంటే భూ అయస్కాంతాలకి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భారతదేశం సెల్ఫ్ సఫిషియన్సీని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఈ దిశలో మనము సక్సెస్ అవుతామా లేదా అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. ఇది ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, యూపీఐ లావాదేవీలలో 32% వృద్ధి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ 2025లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ 32% వృద్ధి చెందాయి. దీనికి సంబంధించిన కీలక గణాంకాలు మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం, వ్యవస్థాగత లోపాలే పెను ప్రమాదాలై. ఈ ఆర్టికల్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని సిగాచి ఫార్మసీలో జరిగిన డిజాస్టర్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇందులో కొన్ని కీ కాన్సెప్ట్స్ని మనం చూస్తే, ఇండస్ట్రియల్ సేఫ్టీ గురించి, అలానే ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ వలన కలిగే ఇష్యూస్ అండ్ ఇండస్ట్రియల్ ఆడిట్స్లో ఉండే ల్యాక్యూనెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అండ్ దీని వలన ఇన్స్టిట్యూషనల్ ఫాల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అలానే ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వే ఫార్వర్డ్లో చూద్దాం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో సిగాచి ఫార్మసీలో జరిగిన డిజాస్టర్లో సుమారు 36 మంది చనిపోవడము, అలానే అనేక మంది క్షతగాత్రులు కావడం, అండ్ దీనిలో ఇండస్ట్రియల్ సేఫ్టీలో మనము తరచూ ఈ ప్రమాదాలని చూస్తూ ఉన్నాము. ఈ ఇండస్ట్రియల్ సేఫ్టీని అనేక పరిశ్రమలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్ చూస్తే, ప్రతి ఏటా ఇండస్ట్రీస్ అనేవి తప్పనిసరిగా కొన్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఆడిట్లను నిర్వహించడము, అలానే ఈ ఆడిట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తే నిర్దేశిత గడువులోగా వాటిని సరిచేయడము, అలానే ప్రమాదకరమైన కెమికల్స్ని ఉపయోగించే పరిశ్రమలలో కొన్ని సాంకేతికత అర్హతలు, అలానే సేఫ్టీ ఆఫీసర్స్ని వాళ్ళు ప్రతి షిఫ్ట్లోనూ అందుబాటులో ఉంచడం వంటి కొన్ని కీలక ముందు జాగ్రత్తలను తీసుకోవాలి. అయితే భారతదేశంలోని అనేక పరిశ్రమలు వీటిని గాలికి వదిలేయడంతో తరచూ ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇటీవలి కొన్ని గణాంకాలను మనం పరిశీలిస్తే 2013-2021 మధ్యలో దేశవ్యాప్తంగా సుమారు ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ కారణంగా 10,208 మంది మరణించడము, అలానే సుమారు 97,000 మందికి పైగా క్షతగాత్రులు కావడం చూడవచ్చు.
ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్ కారణంగా పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలుగుతుందండి. ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రమాదాల కారణంగా ఆయా దుర్ఘటనల వల్ల వెలువడుతున్న విషవాయువులు మరియు రసాయనాలు గాలి, నీరు, నేలను తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. అయితే ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్కి నిలువరించడానికి కీలకమైన ఆడిట్స్ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంది. సో ఈ ఆడిట్స్ మరియు తనిఖీలు సరిగా నిర్వహించకుండా స్వీయ ధృవీకరణలకు అధికంగా అనుమతించడం కారణంగానే ఇటీవల తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని విశ్లేషణలు వస్తున్నాయి. దీనితో పాటు ఇండస్ట్రీ నిర్వహణకు కీలకమైన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క మెయింటెనెన్స్ మీద దృష్టి సారించకపోవడము, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, అలానే ఇన్సఫిషియంట్ వర్కర్ ట్రైనింగ్ ఇలాంటివి కూడా ఈ దుర్ఘటనలకు కారణమవుతున్నాయి. సేఫ్టీ మెజర్స్ని మనము సరిగా తీసుకున్నట్లయితే కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినా కూడా డెత్ టోల్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ OECD కంట్రీలలో కొన్ని గణాంకాల ప్రకారం 501 ఇన్సిడెంట్స్ జరిగితే కేవలం డెత్ టోల్ 66 మాత్రమే ఉంది. అట్ ది సేమ్ టైం నాన్ OECD కంట్రీలలో డెత్ టోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. 304 ఇన్సిడెంట్లలో 615 డెత్స్ అనేవి ఇక్కడ కంపారిజన్ చూసినప్పుడు OECD కంట్రీలలో తీసుకున్న సేఫ్టీ ఫీచర్స్ మరియు మెజర్స్ కారణంగా అక్కడ ప్రమాదాలు జరిగిన సందర్భాలలో కూడా డెత్ టోల్ని మనము తగ్గించగలుగుతున్నాం. అయితే భారతదేశంలో వీటిని గాలికి వదిలేస్తున్నారు. ముఖ్యంగా 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత కూడా మనము దాని నుంచి పాఠాలు నేర్చుకోవటం లేదు. ఈ భోపాల్ దుర్ఘటన జరిగి 40 సంవత్సరాలు పూర్తయినా కూడా భారతదేశం ఇండస్ట్రియల్ సేఫ్టీలో వెనుకబడే ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారతదేశం ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క నిబంధనలకి అనుగుణంగా ఒక స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ ఫ్రేమ్వర్క్ని భారతదేశం అమలు చేయాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఒక సమీకృత కార్యాచరణ ప్రణాళికను మనము తీసుకువచ్చి నిబంధనలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించినప్పుడు పరిశ్రమలకి ఈ ప్రమాదం నుంచి గండం తప్పుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ రైల్1 సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. సో ప్రయాణికులకి సర్వీసెస్ని అందించడానికి మరియు ఈ గవర్నెన్స్ని ప్రోత్సహించడానికి, తద్వారా ఈ గవర్నెన్స్లో మనము ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీని పెంపొందించడానికి ఒక నూతన యాప్ని రైల్వే శాఖ తీసుకురావడం జరిగింది అండి. ఈ యాప్ కేవలం ఎంక్వైరీ సర్వీసెస్నే కాకుండా ఫైనాన్షియల్ సర్వీసెస్ని కూడా అందిస్తుంది అండి. యాప్ యొక్క రైల్వే ఈ వ్యాలెట్ వ్యాలెట్ అని పిలుస్తారు. ఈ రైల్వే ఈ వ్యాలెట్లో నగదుని జమ చేసుకుంటే తద్వారా మనము టికెట్ బుకింగ్స్ కానీ ప్లాట్ఫామ్ టికెట్స్ ఇట్లాంటి వాటిని మనము ఫైనాన్షియల్ సర్వీసెస్ని కూడా అందుకోవచ్చు. ఈ యాప్ని యూజర్ ఫ్రెండ్లీగా డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్లో అందించే సేవలను చూడండి. టికెట్ బుకింగ్, ప్లాట్ఫామ్ టికెట్స్, రైళ్ల యొక్క సమయాల వివరాలు, PNR విచారణ, ప్రయాణం యొక్క ప్లానింగ్, రైల్వే హెల్ప్ లైన్ సేవలు, ఆహార బుకింగ్, సరుకు రవాణా వివరాలు, ట్యాక్సీ బుకింగ్. సో ఇలాంటి వాటితో పాటు మరికొన్ని ఈ రైల్వే కనెక్టివిటీని పెంచే సేవలను కూడా అందిస్తూ ఉన్నారు. రైల్వే శాఖలో ఈ రైల్1 యాప్ అనేది ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. తద్వారా డిజిటలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ మనము పెంపొందిస్తూ ప్రయాణికులకు కంఫర్టబుల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని అందించడం ద్వారా రైల్వే శాఖ మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు, దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఇటీవలి కేంద్ర కేబినెట్ యొక్క కీలక డెసిషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. ఒకటి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ELI. మనము తరచుగా ఇటీవల PLI అనే ఒక పదాన్ని వింటూ ఉన్నాము. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఒక సంస్థ తను తయారు చేసిన వస్తువుల యొక్క ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం నుంచి కొన్ని ప్రోత్సాహకాలను అందుకుంటుంది. దానినే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పిలుస్తాము. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ఆధారంగా ఒక సంస్థ కల్పించిన ఉద్యోగాల సంఖ్యను మరియు అందిస్తున్న ప్రోత్సాహకాలు లైక్ స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. దీనికోసం సుమారు 99,446 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ని కేటాయించింది. తద్వారా వచ్చే 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1.92 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగాలలోకి ప్రవేశిస్తారని అంచనా. అంటే ఫస్ట్ టైమర్స్, ఫ్రెషర్స్ ఎంతమంది ఉండొచ్చండి? 1.92 కోట్ల మంది ఫస్ట్ టైం ఈ ఎంప్లాయ్మెంట్లోకి అడుగు పెట్టనున్నారు. ఈ స్కీమ్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి పార్ట్ A, ఇది పూర్తిగా
ఫ్రెష్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో తొలిసారిగా ఉద్యోగంలో చేరిన వారికి, అలానే పార్ట్ బి వచ్చి ఎంప్లాయర్స్కి అంటే యజమానులకు ఆర్థిక సాయం చేయడం కోసం. పార్ట్ ఏలో భాగంగా ఈ నూతనంగా ఉద్యోగం పొందిన న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెష్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ ఈపీఎఫ్ శాలరీ ఆధారంగా ఒక నెల ఈపీఎఫ్ జీతాన్ని పొందుతారు. ఇది మ్యాక్సిమం క్యాప్ ఎంత ఉంటుందండి, 15,000 రూపాయల వరకు మాత్రమే వీళ్ళు పొందగలుగుతారు. అలానే ఓవరాల్ శాలరీ వీళ్ళకి 1 lakh మించి ఉండకూడదు, 1,00,000 రూపాయల కంటే ఎక్కువ శాలరీ వీళ్ళకి ఉండకూడదు. ఈ 15,000 రూపాయలని 2 ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తారు. అలానే పార్ట్ బిలో భాగంగా ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగాన్ని కల్పిస్తున్న వారికి, యజమానులకు ఇది అందించబడుతుంది. ఇందులో భాగంగా ఆ సంస్థ కల్పించిన ఒక్కొక్క ఉద్యోగానికి కొంత ఇన్సెంటివ్ అనేది జీతం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థ ఒక నూతన ఉద్యోగాన్ని క్రియేట్ చేసింది, శాలరీ వచ్చి 10,000 వరకు ఉంది. ఈ సంస్థకి 1,000 రూపాయల ఇన్సెంటివ్ ప్రతి నెల అందించబడుతుంది. అదేవిధంగా 10,000 నుంచి 20,000 మధ్య శాలరీ ఉంటే ఇక్కడ ఈ జాబ్ క్రియేషన్కి గాను 2,000 వరకు ఇన్సెంటివ్స్ అనేవి అందించబడతాయి. 20,000 కంటే ఎక్కువ జీతం ఉన్న జాబ్ క్రియేషన్ జరిగితే ఆ ఒక్కొక్క ఉద్యోగానికి 3,000 వరకు ఇన్సెంటివ్ అనేది లభిస్తుంది. అయితే ఎన్ని సంవత్సరాల పాటు ఇన్సెంటివ్స్ అందిస్తారు అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే తయారీ రంగంలో సుమారు 4 సంవత్సరాల వరకు ఈ ఇన్సెంటివ్స్ని అందిస్తారు. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారేతర రంగంలో అయితే 2 సంవత్సరాల వరకు మాత్రమే ఈ ఇన్సెంటివ్స్ అనేవి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అని చూడండి, కార్పస్ ఫండ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ రంగంలో కూడా ఈ నవకల్పనలు మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడం కోసం 1,00,000 కోట్లతో ఒక కార్పస్ ఫండ్ని ప్రభుత్వం క్రియేట్ చేయనుందండి. ఈ 1,00,000 కోట్ల ఫండ్తో అనేక ప్రైవేటు రంగాలలో పరిశ్రమలకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ప్రోత్సహించవచ్చు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాస్త్ర సాంకేతిక విభాగం డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తుంది. సో ఇది కార్పస్ ఫండ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, న్యూ స్పోర్ట్స్ పాలసీ 2025కి సంబంధించి నూతన క్రీడా విధానాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. దీని యొక్క టార్గెట్ ఏంటంటే 2036 నాటికి ఒలింపిక్స్ని భారతదేశంలో జరిపించాలనే లక్ష్యం. ఆల్రెడీ దీనికి సంబంధించి బిడ్ వేయడం జరిగింది. 2036 ఒలింపిక్స్కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వడానికి పోటీ పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ నూతన క్రీడా విధానాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం జరిగింది అండి. ఖేలో భారత్ నీటి 2025 పేరుతో ఈ నూతన క్రీడా విధానాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2011 స్థానంలో ఈ నూతన స్పోర్ట్స్ పాలసీ 2025 అనేది అమలులోకి వస్తుంది. ఈ ఖేలో భారత్ నీటి 2025లో 5 కీ పిల్లర్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ కీ పిల్లర్స్ ఆధారంగా కొన్ని కీలక విధానాలను అమలు చేయనున్నారు. ఫస్ట్ చూడండి, ఎక్సలెన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. మనము ప్రపంచ వేదికలలో క్రీడలలో కొంత వెనుకబడి ఉన్నాము. ఒలింపిక్స్ పథకాలు తీసుకున్నా లేదా ఇంటర్నేషనల్ గేమ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు భారతదేశం పథకాలలో వెనుకబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాలసీ ఆధారంగా గ్లోబల్ స్టేజ్ మీద రాణించడం కోసం టాలెంట్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, అథ్లీట్ డెవలప్మెంట్, లీగ్స్ని కండక్ట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడము, కోచింగ్ ఫెసిలిటీస్ని అందించడము, రోబాస్ట్ హోలిస్టిక్ అథ్లెట్ సపోర్ట్ని అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సెకండ్ వన్ చూడండి, స్పోర్ట్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే క్రీడల ఆధారంగా ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేకూర్చడం. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం ద్వారా స్పోర్ట్స్ టూరిజాన్ని ఎంకరేజ్ చేయడం, అలానే ఈ స్పోర్ట్స్కి అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడంతో పాటు ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, స్పోర్ట్స్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అంటే క్రీడలు అనేవి ఆర్థిక ప్రగతికే కాకుండా సామాజిక ప్రగతికి కూడా క్రీడలను ఉపయోగించుకోవడం. టాలెంట్ హంట్ ద్వారా ముఖ్యంగా మహిళలు, ట్రైబల్ కమ్యూనిటీస్, అలానే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం అందించడం ద్వారా సామాజిక ప్రగతికి కూడా ఈ క్రీడలు అనేవి దోహదపడతాయి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ యాజ్ ఏ పీపుల్స్ మూవ్మెంట్ అంటే ఒక ఉద్యమం లాగా ఈ క్రీడలను తీసుకురావడం. దీనికోసం మాస్ ఫిట్నెస్ క్యాంపెయిన్లని కండక్ట్ చేయడము, అలానే కమ్యూనిటీ ఈవెంట్స్ని కండక్ట్ చేయడము, అలానే యూనివర్సల్ యాక్సెస్ టు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రీడా సదుపాయాలు అన్ని వర్గాల వారికి అందుబాటులోకి ఉంచడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం.
అలానే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇంటిగ్రేషన్ విత్ ఎడ్యుకేషన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సూచనలకు అనుగుణంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025లో ఈ సమీకృత విద్య మరియు క్రీడా విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం అకాడమిక్ కరికులంతో పాటు స్పోర్ట్స్ కరికులంని కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయడం కోసం ఈ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ మరియు కీ పిల్లర్స్ అనేవి చూసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతరాలు తొలగించాం, డిజిటల్ ఇండియాకు 10 ఏళ్లపై మోదీ స్పందన. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అంతరాలు తొలగించాం అంటే డిజిటల్ డివైడ్ అనే కాన్సెప్ట్ని మనం ఇదివరకు చదువుకుంటూ ఉన్నాం. డిజిటల్ డివైడ్ అంటే ఏంటండి? గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాలలో డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ అక్షరాస్యతలలో చాలా భేదం ఉందని చెప్పుకునే వాళ్ళం. దానినే డిజిటల్ డివైడ్ అని చెప్పేవారు. ఇప్పుడు ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఈ అంతరాలను క్రమేపీ తొలగించగలిగాము అని ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించారు. ఈ డిజిటల్ ఇండియా యొక్క కొన్ని కీ ఫోకస్ ఏరియాస్ మనం చూస్తే సపోర్టింగ్ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ టెక్నాలజీ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇన్నోవేషన్, డిజిటల్ ఇంక్లూజన్ అండ్ యాక్సెసిబిలిటీ, కెపాసిటీ బిల్డింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కీ ఫోకస్ ఏరియాస్గా చెప్పవచ్చండి. అలానే ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా మనము అనేక రంగాలలో అభివృద్ధిని చూడగలిగాము. ముఖ్యంగా 2014లో దేశంలో 25 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు మాత్రమే ఉంటే ఇప్పుడు అది 97 కోట్లకు చేరింది అని, అలానే మారుమూల గ్రామాలను కలిపే 42 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను వేశామని ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలిపారు. ఈ డిజిటల్ ఇండియా జర్నీలో కొన్ని కీ మైల్ స్టోన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 2015లో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. 2016లో భీమ్ యాప్ని లాంచ్ చేశారు. యూపీఐ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్గా ఈ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్ని లాంచ్ చేశారు. అండ్ 2017లో జిఎస్టిఎన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ జిఎస్టిఎన్ నెట్వర్క్ ద్వారా జిఎస్టి ఫైలింగ్ అనేది ఈజీ అయింది. అండ్ 2018లో చూస్తే పిఎంజిడి దిశ, ఈ ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ లిటరసీని పెంపొందించడం కోసం, ఈ డిజిటల్ అక్షరాస్యతని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సుమారు 6 కోట్ల మందికి డిజిటల్ అక్షరాస్యతను అందించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అలానే 2019లో నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ని తీసుకొచ్చారు. అండ్ 2020లో ఆరోగ్య సేతు యాప్ని లాంచ్ చేశారు. ఈ కోవిడ్ టైంలో ఈ యాప్ అనేది చాలా కీలకంగా ఉపయోగపడింది. 2021లో ఉమాంగ్ ఇంటర్నేషనల్ యాప్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొబైల్ బేస్డ్ గవర్నెన్స్లో రెవల్యూషన్ని తీసుకొచ్చారు. అండ్ 2022లో నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్, డిజిటల్ కంటెంట్ అనేది రీజనల్ లాంగ్వేజెస్లో కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ని తీసుకొచ్చారు. 2023లో G20 సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అలానే 2024లో గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ని భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. సో ఈ విధంగా కొన్ని కీలక మైల్ స్టోన్స్ని ఇక్కడ చూడవచ్చు. అలానే కొన్ని గణాంకాలను పరిశీలిస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ మార్చి 2014లో 25.15 ఉంటే ఇది జూన్ 2024 నాటికి 96.96 కోట్లకు చేరింది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇది సుమారు 285.53% ఇంక్రీజ్గా చెప్పవచ్చు. వృద్ధి రేటు అనేది ఉంది. అలానే భారతదేశంలో డిక్లైన్ ఇన్ మొబైల్ డేటా కాస్ట్స్ చూడవచ్చు అండి. 2014లో 1 జీబీకి 308 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు 2022 గణాంకాల ప్రకారం 1 జీబీ కాస్ట్ 9.34కి పడిపోయింది. ఎంత వేరియేషన్ అనేది చూడవచ్చు. దీనినే మనము జియో రెవల్యూషన్ అని కూడా చెప్పవచ్చు అండి. జియో మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాతే ఈ డేటా ప్రైసెస్ అనేవి దారుణంగా పతనమయ్యాయి. అదేవిధంగా మంత్లీ ట్రాన్సాక్షన్స్ హిట్టింగ్ ఏ రికార్డు 24.77 lakh crores. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏప్రిల్ 2017లో 0.93 కోట్లు ఉంటే అదే 2025 ఏప్రిల్ నాటికి 1867.7 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే 2017లో కేవలం 0.93 కోట్ల ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగేవి. ఇది వాల్యూ కాదండి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అయితే ఏప్రిల్ 2025లో అది 1867 కోట్ల ట్రాన్సాక్షన్స్కి పెరిగింది. టోటల్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వచ్చి 24.77 లక్షల కోట్లకు ఇది వృద్ధి చెందింది. అండ్ ఒక రిపోర్టు ప్రకారం భారతదేశం 2023లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 49% భారతదేశంలోనే జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి.
వీటన్నిటిని బట్టి భారతదేశంలో ఈ డిజిటల్ లావాదేవీల వ్యవస్థ ఎంత బలంగా ఉంది అనేది చూడవచ్చు. ముఖ్యంగా యూపీఐ అనేది చాలా సక్సెస్ఫుల్ మిషన్గా చెప్పవచ్చు. ఈ గణాంకాలన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ 10 ఇయర్స్ డిజిటల్ ఇండియాకి సంబంధించిన సక్సెస్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అలానే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్కి సంబంధించి భాషని యొక్క కీలక మైల్ స్టోన్స్ని చూస్తే సుమారు ఇది 35 కంటే ఎక్కువ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. 18 భాషలలో సేవలను అందిస్తుంది. సుమారు 1600కి పైగా ఏఐ మోడల్స్ ఇందులో ఉన్నాయండి. ఈ భాషని యొక్క మొబైల్ యాప్ని ఇప్పటివరకు 8.5 లక్షల మంది వినియోగించారు. సుమారు 1 బిలియన్ ఇన్ఫరెన్సింగ్స్ దీని ద్వారా జరిగాయి. అంటే ఈ ట్రాన్స్లేషన్స్ ఆధారంగా ఒక కంక్లూజన్కి రావడం సుమారు 1 బిలియన్ ప్లస్ ఇన్ఫరెన్సింగ్స్ అనేవి జరిగాయి. టోటల్ యాక్టివ్ కస్టమర్స్ 340కి పైగా దీనిని ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఈ గణాంకాలన్నీ కూడా డిజిటల్ ఇండియా మిషన్ యొక్క సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నివాస ప్రదేశంలో మాత్రమే ఓటరుగా నమోదు కావాలి. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు ఒక కీలక విషయాన్ని వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఓటర్లు తాము సాధారణంగా నివాసం ఉంటున్న ప్రదేశాలలో మాత్రమే ఓటరుగా నమోదు కావాలి తప్ప సొంత ఇల్లు ఉన్న ప్రదేశాలలో కాదు అని సిఈసి స్పష్టం చేశారు. ఒకవేళ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉంటే వాటిని వెంటనే తొలగించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉదాహరణకు ఢిల్లీలో నివాసం ఉంటే సొంత ఇల్లు పాట్నాలో ఉంది అనుకోండి. అప్పుడు ఢిల్లీలో మాత్రమే ఓటు హక్కుగా మనము వినియోగించుకోవాలి, ఓటర్గా నమోదు కావాలి. కానీ పాట్నాలో సొంత ఇల్లు ఉంది కాబట్టి అక్కడే రెసిడెన్స్ ప్రూఫ్ ఆధారంగా అక్కడ ఓటర్గా నమోదు అవ్వడానికి అవకాశం లేదు. 2 చోట్ల ఓటర్గా నమోదు అయ్యి ఉంటే అది నేరం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ విధంగా ఓటరు నమోదు ప్రక్రియలో కొన్ని కీలక సూచనలను కూడా ఇవ్వడం జరిగింది. బిఎల్ఓ అధికారులకు ఈ నివాసం ఆధారంగా మాత్రమే ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఆయన స్పష్టం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అరుదైనవి సాధిస్తామా. అరుదైనవి అనేది రేర్ ఎర్త్ మినరల్స్ గురించి, దాని ద్వారా తయారు చేసే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు అండి. అరుదైన భూ అయస్కాంతాల యొక్క స్వయం సమృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. దీనికోసం సుమారు 5,000 కోట్లతో ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు మనము చైనా మీదనే ఎక్కువగా ఆధారపడాము. మనమే కాదు, అనేక దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం చైనా మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇటీవల మారుతున్న గ్లోబల్ పొలిటికల్ సినారియో, ముఖ్యంగా సౌత్ ఏషియాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతదేశం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కి సంబంధించి స్వయం సమృద్ధిని సాధించాలి అని మనకి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 2024-25లో మనము చైనా నుంచి 53,750 టన్నుల ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని దిగుమతి చేసుకుంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సుమారు 60% ఈ దిగుమతులు అనేవి భారతదేశానికి తగ్గుముఖం పట్టాయి. ఈ అరుదైన భూయస్కాంతాలు అంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి? పీరియాడిక్ టేబుల్లోని 17 లోహాలను అరుదైన భూయస్కాంతాలుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా స్కాండియం, ఎథ్రియం, లాంథనమ్, సెరియం, ప్రసేడిమియం, నియోడైమియం తదితర లోహాలు ఈ భూ అయస్కాంతాలకి సంబంధించి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి తయారీలో ఉపయోగపడతాయి. అయితే ఎందుకు వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అనేది చూస్తే వీటికి అయస్కాంత శక్తితో పాటు అంటే ఈ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్తో పాటు వెలుగునివ్వడం, విద్యుత్ వాహకాలుగా అంటే ఎలక్ట్రిసిటీ కండక్టర్లుగా కూడా ఇవి ఉపయోగపడతాయి. అలానే ఇనుము మరియు ఇతర లోహాలలో కూడా ఇవి సులువుగా కలిసిపోవడం వలన ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఇవి చాలా చాలా కీలకం. వీటికి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని పేరే కానీ ఇవి భూమి లోపలి పొరలలో చాలా అధికంగా లభ్యమవుతాయండి. కానీ వీటిని ఎక్స్ప్లోర్ చేయడం మరియు వీటిని శుద్ధి చేసి మినరల్స్ని వేరు చేయడం చాలా ప్రమాదకరమైన మరియు ఖర్చుతో కూడిన పని. ఈ అరుదైన భూయస్కాంత లోహాల లభ్యత అధికంగా ఉన్న దేశాల జాబితాలో చూస్తే చైనా అగ్రస్థానంలో ఉంటే బ్రెజిల్, భారత్, ఆస్ట్రేలియా, యుఎస్ఏలు టాప్ 5 ప్లేసెస్లో ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని అన్ని రకాల ఎలక్ట్రానిక్ సాధనాలలో ఉపయోగిస్తారు అండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఇవి తప్పనిసరిగా వాడాలి. కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలు, కార్లు, అండర్ సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్లు, ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ సాధనాలలో వీటిని వినియోగిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూపీఐ లావాదేవీలలో 32% వృద్ధి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు యాన్యువల్గా మనకి ఏడాది జూన్లో మనము 2025 జూన్ ప్రకారం చూసుకుంటే 32% పెరిగి 1,840 కోట్ల ట్రాన్సాక్షన్స్కు చేరుకున్నాయి.
వీటి యొక్క మొత్తం విలువ 20% పెరిగి 24.04 లక్షల కోట్లకు చేరాయి అని ఎన్పిసిఐ తెలిపింది. అంటే 2024 జూన్తో పోలిస్తే ఇప్పుడు 2025 జూన్లో 32% వృద్ధి రేటు ఉంది. 1840 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగి సుమారు వాల్యూ 24.04 లక్షల కోట్లకు చేరింది. అయితే గత నెలతో పోలిస్తే అంటే మే 2025తో పోల్చినప్పుడు కొంత ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గుముఖం పట్టాయి. మేలో 1868 కోట్ల లావాదేవీలు జరిగితే జూన్లో 1840 కోట్లకు ఇవి తగ్గుముఖం పట్టాయి. మేలో రికార్డు వాల్యూ వచ్చి 25.14 లక్షల కోట్లకు చేరింది. సో ఈ యూపీఐ మంత్లీ వాల్యూమ్కి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. అండ్ ముఖ్యంగా యాన్యువల్ చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారీగా తగ్గిన తృణధాన్యాల వాడకం, పెరిగిన పాలు, గుడ్లు, మాంసం, ఇతర ఆహార పదార్థాల వినియోగం. మనకి లాస్ట్ 12 years పుష్కర కాలంలో ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పుల ఆధారంగా ఇటీవల కేంద్ర గణాంక శాఖ న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా పేరుతో తాజాగా విడుదల చేసిన ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ 594లో ఈ వివరాలు అనేవి వెల్లడించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ 594 అంటే నేషనల్ శాంపిల్ సర్వే 594. ఇందులో మనకి తృణధాన్యాల వినియోగానికి సంబంధించిన సర్వేని కండక్ట్ చేశారు. తృణధాన్యాల వినియోగం గ్రామాలలో 14%, పట్టణాలలో 12% పడిపోయింది అని, అలానే మాంసం వినియోగం గ్రామాలలో మరియు పట్టణాలలో 6.5% పెరిగింది అని ఇక్కడ నివేదికలో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా పప్పు దినుసుల వాడకం గ్రామాలలో 0.4% పెరగ్గా పట్టణాలలో 1% తగ్గింది. పాల ఉత్పత్తుల వాడకం గ్రామాలలో 1.6%, పట్టణాలలో 0.4% పెరిగింది. అలానే ఇతర ఆహార పదార్థాల వినియోగంలో గ్రామాలలో 5.7% పెరగ్గా పట్టణాలలో 6.8% వృద్ధి చెందింది. అలానే లాస్ట్ 12 years మనం పరిశీలించినప్పుడు క్యాలరీ ఇంటేక్ అనేది గ్రామీణ ప్రాంతాలలో 3%, పట్టణ ప్రాంతాలలో 5.5% పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలలో ఇది 6% పెరగ్గా పట్టణ ప్రాంతాలలో 2% పెరిగింది. సో ఈ విధంగా తలసరి క్యాలరీల వినియోగం కూడా మనం చూడవచ్చు. ఈ తలసరి క్యాలరీల వినియోగం 2023-24లో జాతీయ సగటును మనం చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో 2212 క్యాలరీలుగా ఉంటే పట్టణ ప్రాంతాలలో 2240 క్యాలరీలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో 2340 ఉంటే పట్టణ ప్రాంతాలు మాత్రం గ్రామీణ ప్రాంతాల కంటే తక్కువగా ఉన్నాయి. 2285 క్యాలరీల వినియోగం మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో అయితే గ్రామీణ ప్రాంతాలలోనే ఈ తలసరి క్యాలరీల వినియోగం తక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉంది. అలానే ఈరోజు న్యూస్ పేపర్లోని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఇక్కడ చూసినప్పుడు 2025 మే 1 నుంచి 5 సంవత్సరాల కాలానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనంత్ అంబానీ. నెక్స్ట్ వన్ చూడండి. ప్రపంచ బ్యాంకు రూపొందించిన స్ప్రింగ్ 2025 పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ నివేదిక ప్రకారం 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో భారత్లో ఎంతమంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు? లాస్ట్ క్లాస్లో కూడా ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా భారతదేశంలో సుమారు 171 మిలియన్ల మంది పేదరికం నుంచి, ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడ్డారు. ఈ నివేదిక ఆధారంగా ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి అండి? $2.15 కంటే తక్కువ సంపాదన ఉంటే దానిని ఎక్స్ట్రీమ్ పావర్టీ అని పిలుస్తారు. ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ 2011-12లో 16.2% ఉండగా 2022-23 నాటికి అది 2.3%కి తగ్గింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అని చూడండి. యురేనియం లేదా ప్లూటోనియం లాంటి సంప్రదాయ విచ్ఛిత్తి పదార్థాలు లేకుండా పనిచేసే విప్లవాత్మక రకం హైడ్రోజన్ బాంబును ఇటీవల ఏ దేశం పరీక్షించింది? యాక్చువల్గా అసలు హైడ్రోజన్ బాంబులో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనేది ఈ హైడ్రోజన్ బాంబులో ఉంటుంది. కాబట్టి యురేనియం మరియు ప్లూటోనియం లాంటి విచ్ఛిత్తి కారకాలు అందులో ఉండవు. ఈ యురేనియం మరియు ప్లూటోనియం లాంటి వాటిని న్యూక్లియర్ బాంబులో వినియోగిస్తారు. ఈ న్యూక్లియర్ బాంబు అనేది ఫిజన్ ఆధారంగా పనిచేస్తుంది. న్యూక్లియర్ ఫిజన్ ఆధారంగా పనిచేస్తుంది. అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా హైడ్రోజన్ బాంబుని తయారు చేస్తారు. ఇప్పుడు చైనా ఈ మెగ్నీషియం హైడ్రైడ్ ఆధారిత ఫ్యూజన్ పద్ధతులను ఉపయోగించి ఒక విప్లవాత్మక హైడ్రోజన్ బాంబుని తయారు చేసింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. అరుదైన భూ అయస్కాంతాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి.
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.